నమస్తే అండి. నేను డాక్టర్ శ్రీనివాస్ గుప్తా ఫ్రమ్ పతాంజలి వెల్‌నెస్ ఇంటిగ్రేటెడ్ వెల్‌నెస్ సెంటర్ న్యూ బోయినపల్లిలో ఉందండి. మా దగ్గర అన్ని స్పెషాలిటీస్ అన్నీ ఒక రూఫ్‌లో ఉంటాయి. నేచురోపతి డాక్టర్, ఆయుర్వేదిక్ డాక్టర్, ఆక్యుప్రెషర్ డాక్టర్, యోగా కన్సల్టెంట్, లీచ్ డాక్టర్ అండ్ సింగి డాక్టర్, కైరోప్రాక్టర్. సో, ఒక పేషెంట్ వచ్చిన తర్వాత మేము అందరం స్టడీ చేసి, ఎగ్జామ్ చేసేసి అతనికి ఏ ట్రీట్మెంట్ కాంబినేషన్‌లో రిజల్ట్ బావుందో అది చెప్తాము. దానివల్ల రిజల్ట్స్ ఆర్ మోర్ ఫాస్టర్ దెన్ ఎనీ అదర్ హాస్పిటల్స్ ఇన్ హైదరాబాద్ అండ్ ఇండియా. సో, బయట ఒక ఆయుర్వేదిక్ డాక్టర్ దగ్గరికెళ్తారనుకోండి, తను రికమెండ్ చేస్తారు. మళ్ళీ నేచురోపతి డాక్టర్ అయితే మళ్ళీ ఎక్కడో వెళ్ళాలి, అతను రికమెండ్ చేస్తాడు. మళ్ళీ సింగి డాక్టర్ దగ్గరికెళ్ళాలి, ఆక్యుప్రెషర్ డాక్టర్ దగ్గరికెళ్ళాలి. మళ్ళీ ఇంకోటంటే ఒక డాక్టర్‌కు కోఆర్డినేషన్ ఉండదు. మాతోనే ఒక టీమ్ వర్క్ లాగా చేసేసి ఎటువంటి క్రానిక్ డిసీజ్ లాగైనా మేము వాళ్ళకు హెల్ప్ చేస్తున్నాము. లాస్ట్ 2 ఇయర్స్ నుంచి ఆల్మోస్ట్ ఒక 20,000 పేషెంట్స్‌కి ట్రీట్ చేస్తాము. అండ్ మెనీ పేషెంట్స్ ఆర్ వెరీ హ్యాపీ ఆల్సో. సో, ఈ మధ్యలో చాలా పేషెంట్స్ మా దగ్గరికి వస్తున్నారు. ఈ కిడ్నీ ప్రాబ్లమ్, డాక్టర్ గారు మా ఆంటీకి 34 ఏండ్లే ఉన్నాయండి, మనకు కిడ్నీ ప్రాబ్లమ్ ఉంది, క్రియాటినిన్ టెస్ట్ చేస్తే 6.5 ఉందండి, డాక్టర్ గారు ఏం చేయాలని వచ్చారు. ఆమెను అనాలిసిస్ చేస్తే ఆమె మైగ్రేన్ వస్తుందంట ఆల్మోస్ట్ ఒక 10 ఇయర్స్ నుంచి. మైగ్రేన్ వచ్చినప్పుడల్లా ఒక పెయిన్ కిల్లర్, వచ్చినప్పుడల్లా పెయిన్ కిల్లర్ కొన్ని వందల వేల పెయిన్ కిల్లర్స్ వాడింది. దానివల్ల ఐ థింక్ కిడ్నీ స్లోగా డ్యామేజ్ అయిపోయింది. కిడ్నీ ప్రాబ్లం రావడానికి ఒకటేమో అన్‌కంట్రోల్డ్ డయాబెటిస్, అన్‌కంట్రోల్డ్ బ్లడ్ ప్రెషర్, లాట్ ఆఫ్ యూజింగ్ ద పెయిన్ కిల్లర్, ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్. దర్ ఆర్ చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయండి. సో, ప్రతి ఒక్కరూ సంవత్సరానికి ఒకసారన్నా ఒక 200 రూపీస్ అవుతుంది, కిడ్నీ టెస్ట్ చేయించుకోండి. నా సజెషన్ 200-250 అవుతుంది. మెయిన్గా క్రియాటినిన్ ఒకటి, సీరం క్రియాటినిన్, సీరం యూరియా అండ్ సింపుల్ యూరిన్ అనాలిసిస్ సంవత్సరంకి ఒకసారి ఆఫ్టర్ 40 దాటిన వాళ్ళందరూ చేసుకోండి. ఏంటంటే ఇది సైలెంట్ కిల్లర్. ఒకసారి మనకు క్రియాటినిన్ పెరిగింది అంటే నార్మల్ ఇది 0.8 to 1.2. ఒకసారి క్రియాటినిన్ 2 వచ్చిందంటే ఆల్రెడీ కిడ్నీ డ్యామేజ్ అయిపోయింది. కిడ్నీ డ్యామేజ్ అయిన తర్వాతనే మనకు బయటపడుతుంది. ఒకసారి డ్యామేజ్ అయిన తర్వాత దాన్ని రివర్స్ చేయడం అనేది చాలా కష్టము. ప్రివెన్షన్ తీసుకోండి. అయినా కానీ కిడ్నీ డ్యామేజ్ వాళ్ళకు కూడా మేము అప్ టు 8 క్రియాటినిన్, 9 క్రియాటినిన్, 10 క్రియాటినిన్ పేషెంట్స్ డయాలిసిస్ వారంకు 2 సార్లు చేసుకుంటున్నారు, 3 సార్లు చేసుకుంటున్నారు. అయినా వాళ్ళకు కూడా డయాలిసిస్ లేకుండా ఈ న్యాచురల్ థెరపీస్ వల్ల ఒక 2 మంత్స్, 2.5 మంత్స్లో వాళ్ళకు బెనిఫిట్ చేస్తున్నామండి. మెయిన్గా కిడ్నీ పేషెంట్స్కు నా సలహా ఏంటంటే ఫస్ట్ థింగ్ వాళ్ళకు గోక్రూ అని ఉంటుందండి. గోక్రూ ఇట్ ఇస్ ఎ హర్బ్ అంతే. గోక్రూ అనేది గోక్రూ 2 చెంచాలు, ధనియాలు 1 చెంచా, జీరా 1 చెంచా, సోంఫ్ 1 చెంచా, ఇవన్నీ కలిపేసి 1 లీటర్ నీళ్ళలో నానబెట్టేసి నెక్స్ట్ డే మార్నింగ్ దాన్ని బాయిల్ చేసి ఫిల్టర్ చేసేసి దినమంతా తాగేయండి. అదొకటి. నెంబర్ 2 ఏంటంటే నేను రైస్, చపాతీ మానేస్తున్నాం కిడ్నీ పేషెంట్స్కి. మేము సాల్ట్ 90% ఇవ్వడం లేదు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే నో రైస్, నో వీట్. వాళ్ళకు మేము జవ్ అని ఇస్తున్నాం. జవ్ అంటే బార్లీతోన రొట్టె చేస్తాము, బార్లీతోన ఉప్మా చేస్తాము, బార్లీతోన జావ చేసేస్తాము, బార్లీతోన డిఫరెంట్ వెరైటీస్ చేసేసి పేషెంట్కు ఒక 1 వీక్ 10 days వి గివ్ ఓన్లీ బార్లీ విత్ లెస్ సాల్ట్. ప్లస్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ కొంచెం కొత్తిమీర, ధనియాలు సాయంకాలం పేషెంట్స్ అందరికీ మేము ధనియాలు నీళ్ళల్లో మరగబెట్టేసి దాన్ని కషాయం ఇస్తాం. ధనియాల కషాయం వల్ల మన కిడ్నీ ఫంక్షన్ పెరుగుతుంది, ప్లస్ దాని యాక్టివిటీ పెరుగుతుంది, క్రియాటినిన్ తగ్గుతుంది. ప్లస్ ఫుడ్లో వాళ్ళకు కొత్తిమీర చట్నీ కూడా ఇస్తున్నాం. కొత్తిమీరను మీరు జస్ట్ కొత్తిమీర కరివేపాకు కానీ కొత్తిమీర పుదీనా కానీ వేసేసి గ్రైండ్ చేసేసి కొత్తిమీర చట్నీ కూడా ఇస్తున్నాము. ప్లస్ మా దగ్గర కిడ్నీ బస్తి చేస్తున్నాము, అభ్యంగం చేస్తున్నాము, ప్లస్ ఇంకోటి ఏంటంటే శిరోధార చేస్తున్నాము, ప్లస్ ఆకుపంచర్ చేస్తాము, యోగా నేర్పిస్తాము కిడ్నీ గురించి. దానివల్ల ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉన్నాయండి. ఎవరైతే కిడ్నీ ప్రాబ్లం ఉందో, ఎవరైతే డయాలిసిస్ చేయించుకుంటున్నారో ఒక్కసారి మా వెల్నెస్ సెంటర్ విజిట్ చేసి మా డాక్టర్ గారిని కలవండి, మా యోగాచార్యాన్ని కలవండి, ఈ నేచురల్ మెథడ్స్ అన్ని ఫాలో కాండి. లేదంటే మా ఇన్ హౌస్ క్యాంటీన్ ఉందండి. సో దట్ మేము వాళ్ళకి చెప్తాము. ఓన్లీ వాళ్ళకి కిడ్నీ ఫుడ్ కావాలనుకోండి, కిడ్నీ ఫుడే తీసుకోవచ్చు. లేదు డాక్టర్ గారు మేము మీ వెల్నెస్ సెంటర్కి రాలేము, మా ఇంటికి పంపించాలంటే మా కిడ్నీ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కిడ్నీ ఫుడ్ తయారు చేసి మేము ఇంటికి డోర్ డెలివరీ కూడా పంపిస్తున్నాము. సో మా ఫెసిలిటీస్ ఉపయోగించుకోవచ్చు. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి. తప్పకుండా మీ క్రియాటినిన్
ఎయిట్ నుంచి 7 అవుతుంది, 7 to 6 స్లోగా ఒక 2.5 months వల్ల తగ్గుతుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఈ ప్యాకేజ్డ్ ఫుడ్స్ అవాయిడ్ చేస్తున్నాం. ప్లస్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ మాత్రం టబ్ బాత్ ఉందండి. ఆ టబ్లో ఒక 45 degrees టెంపరేచర్లో ఉన్నప్పుడు పేషెంట్ని ఒక 40 నిమిషాలు 45 నిమిషాలు పేషెంట్ను పడుకోమంటాము. ప్లస్ ఆ కిడ్నీ దగ్గర మసాజ్ చేస్తాం. దానివల్ల కూడా కిడ్నీ ఫంక్షన్ పెరిగిపోతుంది. ప్లస్ ఈ కపాలభాతి ఒక రికమెండ్ చేస్తున్నాం, అరగంట మార్నింగ్, అరగంట ఈవినింగ్. అనులోమిలం అరగంట మార్నింగ్, అరగంట ఈవినింగ్. ఇవన్నీ పద్ధతులు చేయడం వల్ల మన కిడ్నీ ఫంక్షన్ పెరుగుతుంది, కిడ్నీ యాక్టివేట్ అవుతుంది, కొలెస్ట్రాల్ తగ్గుతుంది, పేషెంట్ జనరల్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. మీరు తప్పకుండా మా వెల్నెస్ సెంటర్లో ఒకసారి ట్రై చేయండి. ప్లస్ మీ ఫ్రెండ్స్కు, రిలేటివ్స్కు, వెల్ విషర్స్కు ఎవరైతే కిడ్నీ ప్రాబ్లం ఉందో ఒకసారి విజిట్ చేసి అట్లీస్ట్ మా కిడ్నీ ఫుడ్ అన్న తినండి. థ్యాంక్ యూ.